అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వారసత్వం. రచయిత బిఎస్ రాములు గారు. ఇక కథలోకి వెళితే, చిన్నాన్న పిల్లలు ఇస్లాం మతం పుచ్చుకొని ఊర్లోంచి వెళ్ళిపోయారు. ఎట్లా మొదలైందో ఎందుకు మొదలైందో తెలియదు, కానీ దొరలతో నైజాంతో తుపాకుల పోరాటం మొదలైంది. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళు పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దొరలు పారిపోయారు. పల్లెలు వదిలి పట్నాల్లో సంపాదించడం మొదలుపెట్టారు. రజాకార్లు మొదలయ్యాక మానభంగాలు, దోపిడీలు, నరుకుడు, ఊర్లకు ఊళ్ళు తగలబెట్టడం వాళ్ళ నిత్య కృత్యాలయ్యాయి. ఎక్కడా రక్షణ లేని స్థితిలో గంగరాజం జగిత్యాల అమ్మమ్మ గారింట్లో మలేరియా జ్వరంతో తలదాచుకున్నాడు. రజాకార్ల రూపంలో వచ్చి తుక్కారావు దొరను చంపి కూతుర్ని మానభంగం చేసి చంపి పారిపోయిన వారిలో గంగరాజం చిన్నాన్న కొడుకులు ఉన్నారని ఊరంతా గుప్పుమంది. జగిత్యాల్లో ఇంకా ఘోరంగా ఉంది. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. కొందరు అరబ్బులతో కలిసి స్థానిక ముస్లింలు ఆయుధాలతో ఊరేగింపు తీశారు. ధనవంతుల్ని హత్య చేసి వారి ధనాన్ని, ఇళ్లను, ఆడవాళ్లను ఎవరెవరు ఎలా పంచుకోవాలో ఒప్పందాలన్నీ పూర్తయిపోయాయి. తెలంగాణ అంతటా అన్ని ఊర్లల్లో ఇవే పథకాలు. హిందువులు కూడా ఆయుధాలతో ఊరేగింపులు తీశారు. రహస్యంగా ఎత్తులకు పై ఎత్తులు సాగుతున్నాయి. లింగమ్మ జ్వరంతో ఉన్న గంగరాజంకు సేవలు చేస్తూ పక్కనే ఉన్నప్పటికీ గజగజ వణికిపోయేది. అనుకున్నంత అయ్యింది. గంగరాజం ఉన్న ఇంటికి రాత్రి సందుల్లో పడి ఏదో పని మీద పోయి వస్తుంటే ఎవరో కౌన్ హై అంటూ గద్దించేసరికి లింగమ్మ భయపడిపోయింది. ఉర్దూ రాని లింగమ్మ తెలుగులో మాట్లాడేసరికి 5-6 రజాకార్లు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఎక్కడికి ఎత్తుకుపోయారో తెలియదు, ఎంతమంది రేప్ చేశారో తెలియదు. రెండో రోజు అకస్మాత్తుగా ఆ ఇల్లు నిర్మానుష్యమైపోయింది. సైనిక చర్య జరిగింది. రజాకార్లు ఎక్కడెక్కడో పారిపోయారు. సైన్యం రావడం 3 రోజుల ఆలస్యమైతే రజాకార్ల హత్యాకాండతో వందల మంది ఊచకోత, మానభంగాలతో ఊరంతా రక్తసిక్తమయ్యేది. లింగమ్మ బతికేది కాదు. రజాకార్ల ఇళ్లల్లోకి చొరబడ్డ రాగెళ్ల లచ్చన్న లింగమ్మను గుర్తుపట్టి 4 కలిసి మోసుకొని గంగరాజం ఇంటికి చేర్చడంతో లింగమ్మ మళ్ళీ పుట్టినట్టయింది. ఏడాది దాకా మనిషి కాలేదు. ఆ తర్వాత గర్భస్రావమై లింగమ్మకు ఇక పిల్లలు కాలేదు. జ్వరంతో ఉన్న తాను ఎటూ పోలేక చనిపోయిన వారిలోనే లెక్కించుకున్నాడు గంగరాజం. సైన్యం రావడంతో ఎంతో ధైర్యం వచ్చింది. లింగమ్మ బతికి ఇంటికి చేరడం ఒక ఊరట. కానీ ఆ సంతోషం ఎంతోసేపు మిగల్లేదు. వారి భయానికి అరబ్బుల, రజాకార్ల బాధ పోయింది. కానీ వీరు చేసిన దోపిడీలు, మానభంగాలు, హత్యలు అంతకు మించిపోయాయి. పారిపోయిన తాము పల్లె చేరినట్టే కొందరు దొరలు తిరిగి పల్లె చేరారు. గంగరాజం ఊర్లన్నీ తిరిగి దొరలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. 1945 నుండి జగిత్యాల్లో కోరుట్లలో చేనేత సహకార సంఘం నిర్మాణం కోసం ఎక్కలదేవి లక్ష్మణతో, దాసరి యతిరాజంతో కలిసి హకీం నారాయణదాసు నిజాం రాజవైద్యుడిని కలిసి నిజాంను కలిశారు. అలా చేనేత సహకార సంఘాలు స్థాపించి వెట్టి నిర్మూలనకు, సబ్సిడీ నూలుకు, ఖాదీ ఉద్యమానికి కృషి చేశారు. దాని ఫలితంగానే 1952లో గంగుల భూమయ్య ఎమ్మెల్యేగా గెలవడం. గంగుల భూమయ్య ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తానే గెలిచినంత సంతోషపడిపోయాడు గంగరాజం. స్వాతంత్ర్యం వచ్చింది. దొరల పెత్తనానికి గోరీ కట్టేశాము అనుకున్నారు. కానీ గోరీలోంచి తిరిగి కొత్త ఎత్తులతో దొరలు ముందుకు వచ్చారు. తమ జాతి ఉద్ధరణకు మొదలైన మెట్పల్లి ఖాదీ సంస్థ కూడా క్రమంగా విజయ రామారావు, చొక్కారావు వంటి దొరల పెత్తనంలోకి పోయింది. తెలుగుదేశం పార్టీ వచ్చేదాకా బీసీల నాయకత్వం అంటూ లేకుండా చేయగలిగారు. ఎలా జరిగిందో చాపకింది నీరులా అంబల్ల రాజారాంను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఏదో చేస్తాడనుకుంటే తన కులం వారితో పాటు అందరితో దొర అనిపించుకున్న అహంకారంతో అతనికి, గంగరాజంకు బెడిసికొట్టింది. తాము బతుకుపోరులో ఎవరి గోచి వాళ్ళు సర్దుకునే లోపే ఎంతో చరిత్ర గడిచిపోయింది. తాను విజయ రామారావును ఓడించి సర్పంచ్ అయితే అతడు ఆ తర్వాత పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. తనకు ఆర్థికంగా స్తోమత లేక పోటీ చేయకుండా అక్కడే ఆగిపోయాడు గంగరాజం. అతనిలాంటి వాళ్ళెందరో సర్పంచులయ్యారు. కానీ దొరలు, పోలీస్ పటేలు, పట్వారీ ఒక్కటై అధికారుల్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని తమకు అడుగడుగునా గోతులు తవ్వారు. గోతులు తవ్వే రాజకీయాలు తనకు ఏనాడూ తెలియవు.
తన పిల్లలు ఎదుగుతున్నారు, వారిని చదివించుకోవాలి అనుకున్నాడు గంగరాజం. వాళ్ళ అవసరాలు తీర్చాలి అని నిశ్చయించుకొని వారి కోసం జగిత్యాల్లో ఇల్లు కిరాయికి తీసుకొని పిల్లలతో పాటు లింగమ్మని ఉంచి తానొక్కడు పల్లెలో ఉండిపోయాడు. ఈ పోరాటాలు ఎన్ని చేసినా ఈ పల్లె బతుకుల్లో ప్రజాస్వామ్యం వచ్చేదాకా అవి బావిలో కప్పబతుకులు కాక తప్పవు అని బతుకు పోరాటంలో పడ్డాడు. చెరువులు, రోడ్డు కాంట్రాక్టర్ అయ్యాడు. లక్ష్మీరాజంతో కలిసి తునికి ఆకు ఎక్సైజ్ కాంట్రాక్టర్ అయ్యాడు. ఆఫీసుల చుట్టూ తిరగడానికి బస్సు సౌకర్యం ఉన్న ఊర్లో తన పల్లెకు సమీపంలో ఉన్న కోరుట్లలో సెటిల్ అయ్యాడు. కొడుకులకు ఉద్యోగాలయ్యాయి. మేన సంబంధాలు ఎవరూ చేసుకోలేదు. చదువుకొని పిల్లను ససేమిరా చేసుకోనన్నారు. కనీసం 5వ తరగతైనా చదువుకుంటేనే చేసుకుంటామన్నారు. అట్లా లక్ష్మీబాయి తమ ఇంటి కోడలైంది. లక్ష్మీబాయి రాజేశంకు భార్య అయ్యి కిరణ్మయికి తల్లి అయ్యేసరికి 9 గజాల గోచీ చీర నుండి 6 గజాల చీరకు మారింది. రాజేశం టీచర్ పని నుండి లెక్చరర్ అయ్యేసరికి లక్ష్మీబాయి ఆ స్థాయి, మాట తీరు, సంస్కారం అలవర్చుకొని ఇప్పుడు డిగ్రీ చదివిందేమో అనుకునేటట్టు తయారైంది. గంగరాజం చేనేత సహకార సంఘాల నిర్మాణంలో పడి తిరుగుతున్నప్పుడు రాజేశంకు కిరణ్మయిలాగే తొలుత పల్లెటూరులో పంతులు ఉద్యోగమే వచ్చింది. నేను ఆ పల్లెటూరుకు పోను, బొంబాయి బట్టల మిల్లులో పనికి పోతానన్నాడు. బొంబాయిలో 150 రూపాయల దాకా కూలీ గిట్టేది. టీచర్ ఉద్యోగంలో 45 రూపాయలే జీతం. ఎక్కువ పైసల కాసపడి బొంబాయికి పోకు అంటూ లింగమ్మ ఏడ్చింది. లక్ష్మీబాయిని బొంబాయికి పంపనన్నారు అత్తమామలు. మెట్పల్లి ఖాదీ సంస్థలో ఉద్యోగం ఇప్పించమని రాజేశం పట్టుబట్టాడు. అప్పుడు అందులో టీచర్ కన్నా ఎంతో ఎక్కువ జీతం ఉండేది. అది దొరకకపోవడమే నయమైంది. దాంతో రాజేశం టీచర్గా ఎక్కి MA, PhD చేసి క్రమంగా లెక్చరర్ అయ్యాడు. మెట్పల్లి ఖాదీలో చేరిన లింగమ్మ తమ్ముని కొడుకు రిటైర్ అయ్యే వయసు నాటికి పేరుకు మేనేజర్ అయినా అటెండర్ స్థాయికి జీతం కుదించుకుపోయి 3000 రావడం లేదు. రాజేశం ఇప్పుడు 5 అంకెల జీతంకు చేరుకున్నాడు. బొంబాయికి పోయిన వాళ్లే బాగుపడతారనుకున్న బతుకులు ఇట్లా మారిపోతాయని ఎవరు కలగన్నారు? పల్లెల్లో వ్యవసాయం ఉన్న వాళ్ళ బతుకులు ఇట్లా అక్కడే ఆగిపోతాయని ఎవరనుకున్నారు? అప్పుడు వాళ్ళకే బిర్రు ఎక్కువ. ఒకప్పుడు పిల్లనిచ్చే కాడ ఎన్ని నాగన్లు, ఎన్ని ఎడ్లు, ఎంత వ్యవసాయం, ఎన్ని మగ్గాలున్నాయని అడిగేవారు. ఇప్పుడు అదంతా పోయింది. ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం దొరుకుతుంది అని అడుగుతారు. గంగరాజం తన చెల్లెలు సంగమ్మ పెండ్లికి 35 రూపాయలకు తులం బంగారం కొన్నాడు. పెండ్లి 16 రోజులు జరిగింది. పెండ్లికి 4 రోజుల ముందు చుట్టాలు ఇంటికి వచ్చేవారు. పోచమ్మకు చేసుకొని గొర్రెపోతు కోసి మొక్కు చేయడంతో మొదలయ్యేవి చుట్టాల భోజనాలు. పెళ్లి భోజనాలు, మారుపెళ్లి భోజనాలు, వియ్యపురాళ్ళ వైనం. 16 రోజుల పండుగ అయినాక ఎవరింటికి వాళ్ళు పోయేవాళ్ళు. అందుకనే ఏ వ్యవసాయం పనులు లేకుండా ఎండాకాలంలోనే పెండ్లిండ్లు పెట్టుకునేవారు. పెళ్లికి ఎన్ని కచ్చరాలతో చుట్టాలు వస్తారు అనేది వెనకటి లెక్క. 10 కచ్చరాల్లో 100 మందితో వెళ్తే చాలా పెద్ద పెళ్లి కిందే లెక్క. రాజేశం పెళ్లికి 5 కచ్చరాలే ఎక్కువనిపించాయి గంగరాజంకు. ఇప్పుడు పెళ్లి ఒక పూట పండుగగా కుదించుకుపోయింది. కిరణ్మయి మీటింగ్ పెళ్ళే చేసుకునేటట్టుంది. ఈమె ఇప్పుడు వెండి, బంగారు నగలు కూడా మొరటంటుంది. ఓ చేతికి గడియారం తప్ప గాజులు కూడా వేసుకోను అంటోంది. ఏవన్నో పట్టుకొని ప్రేమ అనుకుంటూ చెప్పకుండా లేచిపోయేట్టే ఉంది కిరణ్మయి. రాజేశం టీచర్ ఉద్యోగం వచ్చాక పనిచేస్తున్న ఊర్లో ఎవరినో లేపుకొని ఉద్యోగం వదిలేసి పారిపోదామనే చూశాడు. లింగమ్మ జాగ్రత్త పడ్డంతో కొడుకు బుద్ధిమంతుడయ్యాడు. ఏమాయే, ఊరొచ్చింది దిగు అని లింగమ్మ పిలవడంతో వర్తమానంలోకి వచ్చాడు గంగరాజం. బస్టాండ్ అల్లంత దూరాన బస్సు ఆగింది. ఎక్కేవాళ్ళు పరుగున బస్సు వైపు వస్తున్నారు. బస్టాండులో ఆపకుండా ఇంత దూరాన ఆపడంతో గంగరాజం మనస్సు చివుక్కుమంది. ఈ బస్సుల కోసమేనా తాను పోరాటం చేసింది అని మనస్సు మోగబోయింది. మనం ఈ ఊరికి ప్రైవేట్ బస్సు సర్వీస్ కోసం ఎంత పోరాటం చేసినామో గుర్తుందా? మెల్లిగా నడుస్తూ అడిగాడు గంగరాజం. ఎందుకు గుర్తులేదు? విజయరామారావు తన సవారీ కచ్చరం పరువు పోయిందని సర్వీసును బంద్ చేయించలేదా? ప్రైవేటు బస్సులో అందరూ తన తీరే కూర్చుండు సహించకపాయే. గిరాకీ పెరిగినాక ఆ బస్సు బంద్ చేయించి తన బావతో బస్సు కొనిపించి నడిపించే. ఆ ఒక్క బస్సుతోని 30 బస్సులు కొనిరి. సినిమా టాకీస్ కట్టిరి. పట్నంలా బంగ్లాలు కట్టిరి. లింగమ్మ కళ్ళ ముందే ఏమీ లేని వాళ్ళు ఎంత ఎదిగిపోయారో కోపంగా గుర్తు చేసుకుంది. నమస్కారం తాత, ఇప్పుడేనా రాక? మనవరాలు పెండ్లెప్పుడు అంటూ పలకరించాడు టపా పంచుతున్న ఆ ఊరి బ్రాంచి పోస్ట్ మాస్టరు. నమస్కారం. మీ నాన్న మంచిగున్నాడా శేఖరు? మంచిగానే ఉన్నాడు తాత.
వాడకం కళ్ళు బింకి కోసం ఇప్పుడే ఈదుళ్లకు పోయిండు. ఎప్పుడు నిన్నే యాది చేస్తాడు తాత. దొరలతోని కొట్లాడి ఊర్లో పోస్టాఫీస్ పెట్టించి మా నాన్నకిప్పించింది నువ్వేనని పల్లెల అప్పుడు నువ్వు చేసిన పోరాటం గురించి ఎంతో ఇదిగా చెప్తుంటాడు. ఏమో ఇప్పుడు ఆ ఇంత యాది చేసుకునేటోళ్ళు ఎవరున్నారు? మరి మొన్న మీ నాన్న సీసీ బ్యాంక్ ఎలక్షన్లో విజయరామారావు కొడుకుతోనే తిరిగిండంట. కాలం వెనుకకు పోతున్నదో ముందుకు పోతున్నదో తెలుస్తలేదు. అంత పోరాటం చేసి ఏం లాభం? ఎండ కొడుతున్నది నడుస్తా అంటూ ముందుకు కదిలాడు గంగరాజం. అన్న వదినల్ని చూసి సంగమ్మ ముఖం సంతోషంగా వికసించింది. పూలు పండ్లు పెట్టడానికి పెద్ద మనుషులు వచ్చి తీసుకుపోయే పాత ఆచారాన్ని పాటించాడనుకుంది సంగమ్మ. మనమరాళ్ళు కాళ్లకు నీళ్ళిచ్చారు. సంగమ్మ కొసరి తినిపించింది. లింగమ్మ చాప మీద ఒరిగింది. గంగరాజం మంచంలో నడుం వాల్చాడు. చుట్టాలకు చెప్పడానికి ఊర్లోకి వెళ్ళిన రెండో మనవడు అజయ్ సైకిల్పై వచ్చి వారిని పలకరించాడు. కుశల ప్రశ్నలయ్యాక అన్నాడు అజయ్, తాత బస్టాండుకు అంత దూరాన బస్సు ఆపినరట కదనే, ఈ బస్సులు కావాలని వెనకట పోరాటం చేసినవట. ఇప్పుడు ప్రైవేటు బస్సులే నయం, ఎక్కడంటే అక్కడ ఆపుతారు. వెనుకటి కాలం ఎట్లుండెనో నీకేం ఎరుకరా? ప్రైవేట్ బస్సులు నడుపుకుంటా ఆర్టీసీ బస్సులు రావద్దని, బస్సు డిపో పడవద్దని ప్రయత్నం చేసిరి. ఎంతో పోరాటం చేస్తే ఈ డిపో పడే. డిపో పడ్డంక డిపో వద్దన్న కొడుకులే డిపో మేనేజర్ లైరి, చైర్మన్ లైరి. అంతా కండ్ల ముందటి పోరగాన్లు ఎట్లా ఎదిగిరి? గా కండక్టర్ పోస్టు ఇప్పియమంటే చేతగాలేదు కానీ అందరూ నా కండ్ల ముంగటి పోరగాన్లే అని మా అంటావులే అని అజయ్ హేళనగా అన్నాడు. గంగరాజంకు చాలా కోపం వచ్చింది. తమాయించుకొని అన్నాడు, నాకిష్టం లేకపోయినా నీకోసం అడిగితే పని కాకపోయే, నాకు అవమానం మిగిలే. అయినా మనం ఎప్పుడు అడుక్కుంటూ వాళ్ళేమో ఎప్పుడు అధికారంలోనే ఉండాలన్నారా? నేను నీ వయసులో ఇట్లా వాణ్ణి వీణ్ణి కాళ్ళు మొక్కుకుంటూ ఉంటే ఈ పల్లె ఇట్లా అభివృద్ధి అయ్యేదేనా? ధైర్యం పుంటే కొట్లాడురా. నా కాలంలో నేను సర్పంచునైనాను, నువ్వు మండలాధ్యక్షునివో ఎమ్మెల్యేవో కారాదురా. దిక్కుమాలినట్టు అరబ్బు దేశాలకు పోతానని పైరవీ చేయబడితివి. మీరు అరబ్బు దేశాలకు పోతే వాళ్ళు మీ పెండ్లాలకు అలవాటైతారు. ఏం పుట్టుకలరా మీవి? ఇంత రోషం లేని బతుకు. దేశం అమ్ముడుపోతుంటే ఒక్కడూ పోరాటం చెయ్యడేమిరా? అజయ్కు రోషం మొలుచుకొచ్చింది. ఈ దేశం నాకేమిచ్చిందని పోరాటం చెయ్యాలే తాత? ఈ స్వాతంత్ర్యం వల్ల, ఈ అభివృద్ధి వల్ల లాభపడ్డ వాళ్ళు పోరాటం చెయ్యాలే. కనీసం కండక్టర్ ఉద్యోగం ఇవ్వకుండా అరబ్బు దేశాలకు తరుముతున్న ఈ దేశం అమ్ముడుపోతే నేనెందుకు పోరాడాలి? దేశాన్ని అమ్ముక తింటే నా వాటా నాకు పారేయమంట, అంతే. ఈ దేశం ఏమైపోతే నాకేమిటి? మళ్ళీ విదేశీ పాలనలోకి పోతే ఎక్కువ సంతోషిస్తాను. నాకు లేని అభివృద్ధి, స్వాతంత్ర్యం మిగతా వాళ్ళకెందుకు ఉండాలి? హృదయంలో దెబ్బ తగిలి విలవిలలాడిపోయాడు గంగరాజం. యువతరం ఆలోచన తీరు చూసి అవాక్కైపోయాడు. తేరుకొని ఏదో చెప్పబోయే అంతలో నువ్వు వచ్చినట్టు చుట్టాలకు చెప్పి వస్తా అంటూ బయలుదేరాడు అజయ్. అన్నయ్య మాటలు పట్టించుకోకు తాత, ఈ నడుమ అందరితోని ఇట్లనే వాదన పెట్టుకుంటున్నాడు అంటూ మనమరాళ్ళు తాతయ్యను అనునయించారు. 50 ఏళ్ల అభివృద్ధిలో వీరికేమీ ఎందుకు అందకుండా పోయిందో, ఏమీ లేని విజయ రామారావు అతని అత్తగారి తరపు వాళ్ళు కోట్లకు ఎలా పడగలెత్తారో, ఇలా ఎందుకు జరిగిందో ఆలోచనలో పడ్డాడు గంగరాజం. అజయ్ తండ్రి శంకరయ్య చిన్న తప్పు చేయడం వల్ల 40 ఏళ్లుగా ఆ నష్టం ఎట్లా పెరుగుతూ పోయిందో. 1960లో హెచ్ఎస్సి ఫెయిల్ అయ్యాక జగిత్యాల్లో ఈజీబీటీ టీచర్ ట్రైనింగ్ చెయ్యరా అంటే వినకపాయే. 2 ఏళ్లు ట్రైనింగ్ చేసి పాస్ అయితే జీతం 60 రూపాయలు ఉండదు. బొంబాయిలో బట్టల మిల్లులో నెలకు 200 రూపాయలు గిట్టుబాటు అవుతాయని పోయాడు. బొంబాయిలో కూలీలు తగ్గుతూ వచ్చాయి, టీచర్లకు జీతాలు పెరుగుతూ పోయాయి. ఇలా జరుగుతుందని ఎవరు కలగన్నారు? తానైనా ప్రైవేట్ బస్సు కొనే ధైర్యం చేశాడా? ఆ చిక్కులు వద్దనుకోలేదా? ప్రావిడెంట్ ఫండ్ కోసం పనికే పర్మినెంటుగా రాజీనామా చేశాడు. వచ్చిన పైసలతో 4 ఎకరాలు కొన్నాడు. కానీ వ్యవసాయానికి పైసలు అవసరం కావడంతో భీవండికి వలస వెళ్ళాడు. ఏడాదిన్నర దత్తా సామంత్ సమ్మెతో భీవండిలో నిరుద్యోగ కార్మికుల ఒత్తిడి పెరిగింది, కూలీ తరిగింది. ఏడాదికోసారి రావడం, శుక్రవారం పూజలు, తాగుడు, సంపాదించిన దాంతో ఎంతో వృధా కావడం. ఇక్కడ సంగమ్మ కోడలు ఎండనక వాననక కష్టపడి పొలాలు పండించడం. శంకరయ్య వయస్సు పెరిగి ఆరోగ్యం బాగుండక భీవండి బందయ్యాడు. శంకరయ్య ఇప్పుడు మరీ పేదవాడేమీ కాదు. పిల్లలకు చదువు తాలూకు సంస్కృతి అందకుండా పోయింది. బొంబాయి కార్మిక సంస్కృతి పల్లెకు పనికిరాలేదు. పల్లె సంస్కృతికి వాళ్ళు ఒదిగిపోలేదు. రెంటికి మధ్యస్థంగా ఎదిగిన 40 ఏళ్ల జీవిత క్రమం మేనల్లుడిది.
వడదెబ్బకు అకస్మాత్తుగా పోయాడు. అప్పటికే మేనల్లుడి పెద్ద కొడుకు విజయ్ ఎదిగి వచ్చాడు. కిరణ్మయి అంత చదువు చదివాడు. పల్లెలోనే స్కూలు నడుపుకుంటున్నాడు. ఉద్యోగం మీద ఆసక్తి లేదు. రాజకీయాల్లో దిగాలని ఉన్నట్లుంది. భార్య ఉద్యోగం చేస్తుంటే తాను ఆర్థికంగా ఎవరిపై ఆధారపడనవసరం లేకుండా రాజకీయాల్లో ఎదగవచ్చునని అతని ఉద్దేశం. తాను చేయలేకపోయిన కర్తవ్యాల్ని విజయ్ అందుకొని ముందుకు సాగుతాడని ఆశ కలగడంతో కిరణ్మయిని ఎలాగోలా ఒప్పించాడు. రేపు మంత్రి భార్యగా కలిగే యోగాన్ని కావాలని కిరణ్మయి కాలదన్నుకుంటోంది. ఎవరికి తెలుసు, రాజకీయాలు అకస్మాత్తుగా తిరగబడి విజయ్కి బదులు విజయ్ భార్యగా కిరణ్మయే మంత్రి కావచ్చు. అభివృద్ధి ప్రవాహానికి 40 ఏళ్ల క్రితం శంకరయ్య చేసిన పొరపాటుతో దూరమైన తన చెల్లెలి కుటుంబాన్ని, తన కొడుకు కుటుంబాన్ని ఒకే ప్రధాన ప్రవాహంలోకి తేవాలని నిశ్చయించేసిన పెళ్లి కిరణ్మయి మూర్ఖపు పట్టుదలతో విచ్ఛిన్నం అవుతోంది. గంగరాజం నిస్సహాయంగా తల కొట్టుకున్నాడు. కిరణ్మయి తనకు స్వార్థపరుడని అన్నది. సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తూ తన బతుకు తాను బతకడం నేరమా? గుంటక నర్సయ్య పంతులు తన జీవితాన్ని చేనేత ఉద్యమానికి అంకితం చేస్తే సంఘం పైసలు తినమరిగాడని, సంపాదించలేక సంఘం అంటున్నాడని ఎన్ని మాటలన్నారు. దాంతో బట్టల వ్యాపారం చేసి సంపాదించి తిరిగి సంఘానికి పెట్టడం వల్లనే కదా చేనేతోద్యమ పితామహుడని గౌరవించింది. తాను జనం మీద ఆధారపడి బతికితే పైరవీకారు అని నిందలేసేవారు కాదా? కిరణ్మయి ఎంత తప్పుగా ఆలోచిస్తోంది. తాను కష్టపడకపోతే రాజేశం లెక్చరర్ అయి కిరణ్మయికి ఈ అభివృద్ధి అందడం సాధ్యమయ్యేదేనా? స్వార్థం తనదా కిరణ్మయిదా? ఇక్కడ పల్లెలో ఇంట్లో పశువులు, కోళ్ళు, రొచ్చు, పేడ వ్యవసాయం సంస్కృతి కిరణ్మయికి భరించరానిదిగా ఉంది. ఈ వ్యవసాయమే లేకపోతే దేశంలో పాడి పంటలు ఎక్కడివి? అన్నీ తెలిసి కిరణ్మయి ఏమన్నది? తాతయ్య, పల్లెలు ఫోటోల్లో బాగుంటాయి, చూడ్డానికి బాగుంటాయి, ఉండడానికి బాగుండవు. పట్నంలో ఉంటూ పల్లెలు అద్భుతమని నేను కథలు, వ్యాసాలు రాస్తాను. పట్టణాల్లో సకల సౌకర్యాలున్న ఇళ్లల్లో, అపార్ట్మెంట్లలో స్వర్గం లాంటి కాలనీల్లో ఉంటూ అభివృద్ధి ఫలాలన్నీ పోటీపడి ముందు లాగేసుకొని పైకి మళ్ళీ పల్లెలు బాగుంటాయని వాదించే వాళ్లను ముందుగా షూట్ చేయాలి తాతయ్య. కిరణ్మయి అన్నప్పుడు యువతరం ఆలోచన తీరుకు వణికిపోయాడు తాను. 5 నిమిషాలు కరెంటు పోతే అబ్బా ఉక్కపోత, వెధవ బతుకు, వెధవ ప్రభుత్వాలు అని తిట్టిపోసే మహానుభావులే పల్లెలు బాగుంటాయని అంటారని కిరణ్మయి నిశ్చితాభిప్రాయం. కిరణ్మయి అన్న మాటలతో గంగరాజం ఇప్పుడు కొత్తగా ఆలోచనలో పడ్డాడు. చిన్నాయన ఎప్పుడొస్తివే అంటూ కుమ్మరి రాజయ్య రావడంతో సగం సగం నిద్ర, సగం కళ వంటి స్థితి నుండి లేచి కూర్చున్నాడు గంగరాజం. అంతా మంచిదేనా రాజన్న? కొడుకు మంచిగా ఆర్చుకుంటున్నారా? ముసల్ది పోయినాక నీకు ఎంత గోస కాబట్టే సానుభూతిగా పలకరించాడు. చిన్నాయన ఏం చెప్పాలే, కొడుకులు వేరుపడి నేను సంపాదించిందంతా పంచుకొని ఇప్పుడు ఎవడూ పెడతలేడు. నువ్వే చెప్పాలే వాళ్లకు అంటూ విషయమంతా వివరించాడు రాజయ్య. అంతా ఓపికగా విని నిట్టూరుస్తూ అన్నాడు గంగరాజం. ఇప్పుడు నాకా ఓపిక లేదు. ఎవరిది వారికే భారతవంతమైంది. నా మనుమలు మనవరాన్లే నా మాట దెక్కుతలేరు. అంతా నా కోసమే చేసుకున్నానట అంటూ చెప్పుకున్నాడు గంగరాజం. ఎవరెవరో పలకరించడానికి రావడంతో కుమ్మరి రాజయ్య సెలవు తీసుకున్నాడు. సంగమ్మ కోడలతో కలిసి రాబోయే చుట్టాల కోసం వంటల ఏర్పాట్లు చేస్తోంది. అజయ్ 2 కుండల కళ్ళు పట్టించుకొని వచ్చాడు. ముక్కలు, అనుములు కలిపి పోసిన గుడాలు, చికెన్ పులుసు వాసన కలగలిసి కమ్మని పండుగ వాతావరణం తలపిస్తోంది. ఊర్లు తిరిగి చుట్టాలకు చెప్పి రానుపోయిన పెళ్ళికొడుకు విజయ్ వచ్చేసరికి చుట్టాలతో ఇల్లు నిండిపోయింది. పూలు పండ్లు పెట్టే కార్యక్రమంతో పాటు ఆ సంబంధం క్యాన్సిల్ అయ్యిందని తెలిసి అవమానంతో బాగా కుంగిపోయాడు. కానీ వారికి అదేమీ పెద్దగా పట్టినట్టు లేదు. ఎక్కడెక్కడో తిరిగి రాత్రికి చేరువచ్చాడు విజయ్. అప్పటికి భోజనాలు పూర్తయి 50 ఏళ్ల నాటి సంగతులన్నీ ముచ్చటిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదివిన ఆడపిల్లలు ఈ పల్లెల్లో ఉంటారనుకొని ఖాయం చేసుడే తప్పస్సలు. పెళ్లి పత్రికలు వచ్చేశాక అనలేదు నయం అని కిరణ్మయినే మెచ్చుకుంటున్నారు. ఆ రాత్రే ఇల్లు చేరిన రాజేశం కూతురు చేసిన పనికి మొహం చల్లక ఇంటి వద్దే ఉండిపోయాడు. ముసలి దంపతులు తెల్లవారి ఇల్లు చేరేసరికి రాజేశం వారి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ముఖం చాటు వేయడానికి కిరణ్మయి ఎప్పటిలా స్కూలుకు వెళ్ళిపోయింది. విజయ్ ఇక జీవితంలో పెళ్ళే చేసుకోడట అన్నాడు గంగరాజం. కోడలు లక్ష్మీబాయి సానుభూతి చూపే బదులు కూతురును వెనకేసుకొచ్చింది. ఆడపిల్లను మగవాళ్ళు పీటల మీద పెళ్ళిళ్ళు ఎత్తగొట్టవచ్చు, ఏవో వంకలు పెట్టినా చూడవచ్చేవాడల్లా అంటుంటే ఆడపిల్లలకు ఎంత అవమానంగా ఉండాలే.
ఒక్కసారి మొగాన్ని ఆడపిల్ల వద్దని నిరాకరిస్తే ఇంత పౌరుషమా అయితే గాని అని జాడించింది లక్ష్మీబాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.